గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. నాగర్ కర్నూలు మల్లన్న జాతర సందర్భంగా జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో అది సమాజంలో అందరి హృదయాలను కలిచివేసింది. దీని గురించి గొంతెత్తి మాట్లాడాలంటే కూడా చాలా బాధాకరమైన విషయం. అసలు ఎవరికి మాటలు రావడం లేదు మాట్లాడడానికి. మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా దుఃఖంతో బాధతోటే మాట్లాడుతున్నారు. పాపము రెండు వర్గాల వారి దాడి, ఇద్దరు కలబడి కొట్టుకున్నట్లుగా కనపడుతుంది మనకి. మధ్యలో అన్యం పుణ్యం తెలియని అమాయకమైన 3 నెలల శిశువు, తల్లి దగ్గర పాలు తాగే శిశువు, ఆడపిల్ల, మహాలక్ష్మి సమానమైన పాప శ్వాస విడిచింది, దేవుడిని చేరుకుంది. ఇదంతా కూడా దేవాలయంలో జరగడము, ఆ తర్వాత ఈ పాప మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే దేవాలయాల్లో ఇలాంటి దుర్ఘటనలు బాగా జరుగుతున్నాయి. బహుశా కలి ప్రభావం అయి ఉండవచ్చు. జాతరలు, ఉత్సవాలు, పర్వదినాలు సందర్భంగా దేవాలయాల్లో విపరీతంగా జనాలు రావడము, వారికి సరిగ్గా అక్కడ ఏర్పాట్లు లేకపోవడము, ఏర్పాట్లు చేయడంలో కొంత అధికారులు నిర్లక్ష్యము, జనాలకు కూడా కొన్ని రకాల ఉత్సవాల సమయంలోనే ఆ దేవాలయానికి వెళితే ఏదో బాగా పుణ్యం వస్తుంది, కోరికలు తీరుతాయి, మొక్కుకోవాలి, ఈ విధమైన కొన్ని రకాల సంప్రదాయాలు కానివ్వండి, నమ్మకాలు కానివ్వండి ఉండడం వలన ఇవన్నీ కూడా విశ్లేషణ చేసుకుంటే వెనక మనకు కనపడే కారణాలు. మొన్న ఈ మధ్య శ్రీశైలంలో ఈ శివభక్తులు శివదీక్ష తీసుకున్న వాళ్ళు దర్శనానికి వెళితే మహాశివరాత్రి సందర్భంగా అనుకుంటా బాగా తోసుకున్నారు. అక్కడ దాడి జరిగింది వాళ్ళపైన. వైకుంఠ ఏకాదశి లాంటి ప్రధానాలు వచ్చినప్పుడు తిరుమలలో కూడా ఇలా సిచ్యువేషనే కనపడుతూ ఉంటుంది. ఈ మల్లన్న జాతర ఏది జరిగిందో ఇక్కడ 2 వర్గాల వాళ్ళు దాడి చేసుకున్నట్లుగా కనపడుతుంది. నేను చూసినంత వరకు ఈ విషయం BBC న్యూస్లో కూడా వచ్చింది. నాకు తెలిసినంత వరకు కూడా, నాకు అర్థమైనంతలో 2 వర్గాల వారు అక్కడ దాడి చేసుకున్నారు. దానికి వ్యక్తిగత కక్షలు లాంటివి ఏమీ అక్కడ కనపడకపోయినా సరే స్పష్టంగా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ఇలాంటి ప్రత్యేకమైన జాతరల టైంలో దేవాలయాల్లో టికెట్లు పెట్టారు. లోపల దర్శనానికి, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఒక 50 రూపాయలు, ఈ విధంగా అక్కడ టికెట్లు అవన్నీ పెట్టడం జరిగింది. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు బాగా వస్తారు. దర్శనానికి కూడా గంటలు టైం పడుతుంది. వీళ్ళు కొందరు వేచి చూస్తూ ఉన్నప్పుడు వేరే ఇంకెవరైనా కూడా కాస్త పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళని, VIPs అనుకోండి, వాళ్ళని వీళ్ళు చూస్తూ ఉండగానే గేటు తీసి ప్రత్యేకంగా లోపల తీసుకెళ్ళి దేవుడి ముందు నిలబెట్టి వాళ్ళకి సన్మానాలు చేసి గౌరవ మర్యాదలతో పంపించడం అనే పద్ధతి ఏదైతే ఉందో అది చూసినప్పుడు ఒక సాధారణ భక్తుడికి కడుపు మండిపోతుందండి. సాధారణ భక్తులు పిల్లా జల్లం తీసుకొని, కుటుంబాలను తీసుకొని, తిండి తీర్థం లేకుండా ఈ క్యూ లైన్స్లో గంటలు దేవుడి దర్శనానికి పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళ కాలం ముందే అప్పటికప్పుడు అలా కారు దిగి వచ్చిన VIPలని వీళ్ళు స్పెషల్గా తలుపులు తీసి లోపలికి తీసుకొని వెళుతూ ఉంటే చూసిన ఎవరికైనా సరే కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే సాధారణమైన భక్తులు వెళుతున్నారో వాళ్ళకి మాత్రం మీరు డబ్బులు ఇవ్వాలి దేవుడి దర్శనానికి, ఈరోజు ప్రత్యేకంగా ఇంత టికెట్ పెట్టాము, ఈ విధంగా మాట్లాడటము, దర్శనానికి పోనివ్వకుండా ఆపడము, వీళ్ళెవరో దర్శనానికి పోనివ్వకుండా మమ్మల్ని ఆపడం అనేసి అవతల వర్గం వారు. ఇంకా అక్కడి నుంచి ఉద్రిక్తతలు పెరిగి ఒకరికొకరికి ఈగో హర్ట్ అయ్యి కోపాలు పెరిగేసేసి దాడి జరిగేంత వరకు ఒకరినొకరు కొట్టుకునేంత వరకు పరిస్థితి వచ్చింది. ఈ దాడిలోనే ఈ పాపను కూడా కాలుతో నెట్టేశారని, ఆ తర్వాత ఇంటికి వచ్చాక కాసేపటికి ఆ పాపకి ఏదో ఆరోగ్యం బాగాలేక శ్వాస విడిచిందనేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ముందుగా ప్లాన్ చేసుకునేవి కాదు, తీవ్రమైన కోపంతో ఒళ్ళు తెలియని చర్యలు, ఇంత ఉద్రేకము, ఇంత ఒళ్ళు తెలియని చర్యలు, ఇంతటి కోపము అంతా కూడా దేవాలయాల ప్రాంగణంలో దేవుడి దగ్గర ప్రదర్శించడం అనేది చాలా చాలా అపరాధం. ఇది గ్రహించదగినది కాదు. ఇది హిందూ సమాజం పరువు తీసే విధంగా ఉంటుంది ప్రవర్తన. ఇలాంటివి మళ్ళా పునరావృతం అవ్వకూడదు. ఖచ్చితంగా అధికారులు దేవాలయాల్లో క్రమశిక్షణ, శిష్టాచారం అనేది అలవాటు చేయాలి. జనాలు వచ్చేదాన్ని బట్టి నీట్గా ఏర్పాట్లు ఉండాలి. ఎక్కడ కక్కుర్తి పడకూడదు. క్యూ లైన్స్ కానివ్వండి, వాళ్ళకి దర్శనం ఏర్పాట్లు కానివ్వండి, ఫుడ్, వాటర్ లాంటివి కానివ్వండి, ఎక్కడైనా సరే ఏ ఆలయం, అది జాతర అయినా, అది తిరుమల దేవాలయం అయినా, ఏదైనా సరే భక్తులు వస్తున్నారు అంటే ఆ దేవాలయ కమిటీ వాళ్ళు, అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని చివరి భక్తుల వరకు జాగ్రత్తగా దర్శనం చేయించి పంపవలసిన బాధ్యత తీసుకోవాలి. భక్తులు వేసే కానుకలు తీసుకుంటారు, భక్తులు ఇచ్చే సొమ్ము తీసుకుంటారు. ఎవరైనా ఉచితంగా సేవ చేయడానికి వస్తామంటే వాళ్ళ సేవలు పొందుతారు. మరి వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూసి సురక్షితంగా దర్శనం చేయించి పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దేవాలయ వ్యవస్థ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదే ఉంటుంది. వారు సరిగ్గా నిర్వర్తించకుండా
పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడము, సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడము, కొందరు వీఐపీలనేమో ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి సామాన్యమైన జనానికి క్యూ లైన్లో మగ్గబెట్టడము, ఇవన్నీ కూడా అధికారుల దోషాలు. ఆయా దేవాలయాలు లేదా జాతర నిర్వాహకుల దోషాలు, ఇవన్నీ కూడా దోషాలుగానే పరిగణించాలి. 100% అండి, 100% మాట్లాడుతున్నా. మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మనలో. హిందువుల్లోనే మార్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. దేవాలయాల్లో ప్రత్యేకమైన ఉత్సవాలు జాతరలు జరిగేటప్పుడు జనాలు వస్తారు, డబ్బులు బాగా వస్తాయి కదని ప్రత్యేకంగా టికెట్లు పెట్టేయడము, అన్నిటికీ రేట్లు పెట్టేయడము, కొబ్బరికాయలు కొట్టేదానికి కర్పూరం వెలిగించేదానికి కూడా డబ్బులు పెట్టేయడము. డబ్బులా అవి చిల్ల కాగితాలు ఎంత తీస్తారు. వచ్చేదందరూ సామాన్యులు. వీఐపీలు ఎవరు 4-5 వస్తే సామాన్యులే వందలాది మంది, వేలాది మంది వస్తారు. వాళ్ళ దగ్గర ప్రతిదానికి ఇలాగ రేటు పెట్టి దేవుడి ముందు వసూలు చేసే ఈ నిర్వాహకులు వాళ్ళకి తగ్గ సౌకర్యాలు కూడా పూర్తిగా కల్పించాలి. పిల్లల తల్లులు, అలాగే పసిపిల్లలు, లేదంటే వృద్ధులు, గర్భవతులు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, వికలాంగులు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రత్యేకంగా తీసుకెళ్లి దర్శనం చేయించాలి. ఏ విధమైన కొట్లాటలు జరగకుండా జాతరలో లేదంటే ఉత్సవాలు ఇలాంటివి జరిగేటప్పుడు రద్దీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా అక్కడ పోలీసులు బందోబస్తులో ఉండాలి. ఇవన్నీ ఏవి వ్యవస్థ సరిగ్గా లేదు. ధర్మం ముసుగులో దేవాలయ నీడల్లో దేవుడి దగ్గర ఏదో ఒక రకంగా ఈ అమాయక జనాల దగ్గర డబ్బులు పెట్టి ప్రతిదానికి రేట్లు పెట్టి టికెట్లు పెట్టి వసూలు చేసే దాని మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళని చక్కగా దర్శనం చేయించడము, వాళ్ళకి కావాల్సినవి అందించడము, వాళ్ళని సురక్షితంగా దేవాలయాల్లో ఉన్నంతసేపు వాళ్ళని ఉంచడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇలా ధర్మం ముసుగులో వ్యాపారాలు చేసే వాళ్ళనే మొన్న నేను ఆరెంజ్ ఫ్రూట్ చూపించి చెప్పింది. ఈ కాషాయం అడ్డం పెట్టుకొని ఇలాంటి స్వార్థపూరితమైన పనులు చేయడము, అమాయకుల్ని పాడు చేయడము, వాళ్ళని నాశనం చేసేయడం. దీనికి కొందరు ఏదో హిందువులు మొత్తాన్ని అనేశాను అన్నట్లుగా హిందూ ద్రోహిగా నన్ను చిత్రీకరించారు. ఇదిగో దేవాలయాల్లోని ఈ దాడులు, దేవాలయంలోని ఈ ఘర్షణలు, దేవాలయంలో భక్తుల మీద దాడి, పండగలు పర్వదినాలు వచ్చేస్తే ఇష్టారాజ్యంగా టికెట్లు పెట్టేసి జనాల దగ్గర నుండి జేబుల్లో నుండి డబ్బులు బీకేయడము, వీటి మీదే శ్రద్ధ తప్ప భక్తుల్ని రక్షించే దాని మీద, భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేసే దాని మీద, భక్తుల్ని సురక్షితంగా ఉంచే దాని మీద శ్రద్ధ ఎక్కడుంది? ఇలాంటివే మానుకోమని ఆరంభం నుంచి నేను చెప్తూ ఉన్నాను. హిందుత్వం ముసుగులో ఇలాంటివి మానుకోవాలి. ఇలాంటి ఘర్షణలు దేవాలయాల్లో జరగకూడదు. ఇలాంటి వ్యాపారాలు దేవాలయాల్లో జరగకూడదు. వ్యాపారాలకి టికెట్లు దండుకోవడానికి జేబులో నుండి డబ్బులు, భక్తుల జేబుల్లో నుండి డబ్బులు కలెక్ట్ చేయడానికి కాదు దేవాలయాలు ఉంది. అవి శాంతికి కేంద్రాలు, సౌభ్రాతృత్వానికి కేంద్రాలు. పేద ధనిక, పెద్ద కులము చిన్న కులం అని లేకుండా అందరూ కలిసి వెళ్ళి భగవంతుడి ముందు నుంచుకొని, మేము నీ బిడ్డలమయ్యా, నువ్వు మమ్మల్ని కన్నావు, మేము ఈరోజు నిన్ను సేవించుకోవడానికి వచ్చాము అనే భక్తితో, సౌభ్రాతృత్వంతో చిన్నవాడు పెద్దవాడు, ధనవంతుడు పేదవాడు, పెద్ద కులము చిన్న కులము అందరూ కూడా భగవంతుడిని చేతులు జోడించి నమస్కరించడానికి, ప్రార్థించడానికి దేవాలయానికి పెడతాం. దేవాలయాలు ఉన్నదందుకు. సౌభ్రాతృత్వాన్ని, సమానత్వాన్ని దేవాలయాల్లో చూడాలని తెలిస్తే మనకి శాస్త్రాలు ఆగమాలు చెబుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? అక్కడ రాజకీయాలు, అక్కడ ముఠాలు, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ లేదంటే అధికారంలో లేని పార్టీ, ఇక్కడ ఆ కులము లేదంటే ఈ కులము, డబ్బులు ఇచ్చే వాళ్ళతో ఒక రకంగా, డబ్బులు ఇవ్వని వాళ్ళతో ఒక రకంగా, ఇన్ని రకాల నిగ్రహం లేని పనులు, ఉద్రేకపరిచే పనులు, కుట్రపూరితమైన పనులు, స్వార్థ ప్రయోజనాలు, రాజకీయాలు ఇవన్నీ కూడా దేవాలయాల నీడల్లో దేవుడి ముందే జరుగుతూ ఉంటే ఇంకక్కడ దేవుడు ఎందుకు ఉంటాడు? వ్యవస్థ మారాలండి. హిందుత్వము అని చెప్పుకోవడం కాదు, హిందుత్వంలో అన్నీ సక్రమంగా లేవు. సక్రమమైనదే ధర్మము, కానీ కొందరు స్వార్థపరుల కారణంగా సక్రమంగా లేకుండా పోతుంది. వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. దానికి కారణంగానే దరిమిల ఇలాంటి గొడవలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఈరోజు పసిపాక ప్రాణం పోయింది. మన దేవాలయాలు మనం బాగు చేసుకోవాలి. అధికారులతో సరిగ్గా మనమే పని చేయించుకోవాలి. పోరాటం చేయాల్సి వస్తే కూడా ప్రేమతో పోరాటం చేయాలి. వ్యవస్థను మార్చుకుందాం. ఆరోగ్యవంతమైన హిందూ సమాజాన్ని నిర్మించుకుందాం. ధర్మరక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.